మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సెక్యూరిటీ సిబ్బందిపై వివక్షత, కార్మికుల హక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, రవి, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు డ్యూటీలో జాయిన్ అప్పుడు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత రిటర్న్ ఇవ్వడం అనేటువంటిది ఎక్కడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి కొత్త పద్ధతిని మదనపల్లి హాస్పిటల్లో ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు సెల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ కార్మికులు, అట్లాగే నర్సింగ్లు, తర్వాత ఉన్నటువంటి డాక్టర్లు అందరూ తమ కుటుంబ అవసరాల కోసం, లేదంటే తమ పిల్లలకో, లేదంటే ఆరోగ్యం బాగాలేకపోతే కమ్యూనికేషన్ కోసం సెల్ ఫోన్లు అనేటువంటివి వాడుతారు. డ్యూటీ అవర్స్ ఎవరైనా రీల్స్ చేసినా లేకపోతే సెల్ ఫోన్స్ అనవసరంగా చూస్తానే కానీ ఏ ఒక్కరిలో వాళ్ళపైన పనిష్మెంట్ తీసుకోవాలి తప్ప వాటిని సాగ్గా తీసుకొని మొత్తం అందరి దగ్గర గత 15 రోజుల పైన సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంట. వీటిపైన విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే వీటికి సంబంధించి సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా హాస్పిటల్లో ఆర్ఎంఓ గారికి, రాధికా మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారు ఓటీలో ఉండడం వల్ల ఆర్ఎంఓ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరు తీసుకోమన్నారు, అసలు ఈ 15 రోజులు 20 రోజులు ఎందుకు తీసుకున్నారు? ఒక సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ ఫాదర్కు స్ట్రోక్ వస్తే కనీసం కమ్యూనికేషన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఏదైనా ప్రాణాపాయం జరిగితే కుటుంబ సభ్యులకు బాధ్యులు ఎవరు? అసలు మీకు ఎక్కడైనా జీవోలో ఉందా, లేకపోతే ఎవరైనా హైర్ అథారిటీ చెప్పారా? ఒకవేళ పనిష్మెంట్ మీద ఎవరైనా ఒక్కరు చేస్తే రీల్స్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్ప అందరివి సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని తమ దగ్గర పెట్టుకొని మిగతా ఉన్నటువంటి ఆ సూపర్వైజర్లో, లేదంటే ఐ అథారిటీనో, కాంట్రాక్టో ఇట్లాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే వీటిపైన ఆందోళన కార్యక్రమం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీకి వచ్చిన సమయంలో ఎవరైతే సెక్యూరిటీ సూపర్వైజర్గా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఇచ్చి సంతకాలు పెట్టి సెల్ ఫోన్లు ఇచ్చిన తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు తీసుకునే విధానం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెట్టడాన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి చట్టాలని, నూతన పద్ధతులని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది పైన ఎందుకు వివక్ష చూపుతున్నారని చెప్పి సూపరింటెండెంట్ గారిని, ఏదైతే ఏజెన్సీ ఉన్నదో ఏజెన్సీ యాజమాన్యాన్ని అడుగుతూ ఉన్నాం. మీకు ఎవరిచ్చారు హక్కు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రేపొద్దున వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా అనారోగ్య పాలైనా, ఏదైనా ఇబ్బంది పడినా సమాచారం కూడా ఇవ్వలేనటువంటి కఠినంగా మీరు ఎవరిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా సమాచారం అందకపోతే దీనికి బాధ్యత సెల్ ఫోన్లు తీసుకున్నటువంటి మీరు బాధ్యత వహిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ పనిచేస్తున్న శానిటేషన్ వాళ్ళు ఉపయోగిస్తారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉపయోగిస్తారు, సూపరింటెండెంట్ గారు ఉపయోగిస్తూ ఉన్నారు, ఆర్ఎంఓ గారు ఉపయోగిస్తూ ఉన్నారు. ఎంటైర్ ఇక్కడ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మొత్తం వారి సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని వినియోగిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ దగ్గర వాళ్ళు మాత్రం మీ సెల్ ఫోన్లు మీ దగ్గర ఉండకూడదు, మా దగ్గర ఉండాలని చెప్పి చట్టం ఎక్కడ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ పైన లేబర్ అధికారులు కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. రేపటి నుంచి విధులకు వచ్చే సెక్యూరిటీ సిబ్బంది పైన సెల్ ఫోన్లు అడిగితే సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కూడా మీ ఫోన్లు మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళపైన మీరు లేబర్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేయండి. ఏఐటీయూసీగా మేము కూడా మీకు సంపూర్ణంగా సంఘీభావంగా మద్దతు కూడా తెలియజేస్తాను. ఇలాంటి కార్మిక హక్కులను కాలరాసే పద్ధతి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మానుకోవాలని, సెక్యూరిటీ సిబ్బంది పైన వివక్ష మానుకోవాలని, వారి సెల్ ఫోన్లు వాళ్ళ డ్యూటీ సమయంలో వారి దగ్గర ఉండాలని, ఆ విధంగా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు చర్యలు తీసుకోవాలని ఈరోజు సూపరింటెండెంట్ గారు లేని పక్షంలో ఆర్ఎంఓ మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. రేపు ఇదే కొనసాగితే ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇదే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ గార్డ్స్కి అందరికీ కూడా మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.